హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్లో ఉండే నెహ్రూ జువాలజికల్ పార్క్ అండ్ దెన్ పక్కనే ఉండే సుధా కార్ మ్యూజియం చూసేద్దాము రండి. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంట్లోంచి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 9:30-10కి జూ పార్క్కి రీచ్ అయ్యాము. టికెట్స్ అయితే ముందుగానే ఎర్లీ మార్నింగే బుక్ చేసేసుకున్నాము ఆన్లైన్లో, సో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంట్రన్స్లో చెకింగ్ ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ నాట్ అలౌ అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా నాట్ అలౌ. వన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఎదురుగా చూస్తున్నారు కదా, అక్కడ బగీ ఉంటుంది. మీకు కావాలంటే మీరు బగీ కూడా తీసుకోవచ్చు, నడిచే ఓపిక లేకపోయినా లేదా పెద్దవాళ్ళు ఉన్నా. మేము పిల్లలతో వచ్చాము. వియాన్, కెవిన్, లక్కీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పిల్లలతో సరదాగా ఉంటుంది నడవడానికి. వాళ్ళని మంచిగా ఎంగేజ్ చేయొచ్చు, వాళ్ళకి మంచిగా టైంపాస్ అవ్వచ్చు అని మేము నడుచుకుంటూనే టోటల్ జూ అంతా తిరిగాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మంకీ ఉంది. పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ దానికి ఆపోజిట్లోనే ఇక్కడ టాటాయిస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, వాటర్లో కూడా ఒకటి స్విమ్ చేస్తూ ఉంది. నేను అక్కడ ఫింగర్ పాయింట్ చూపిస్తూ ఉన్నాను, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న మంకీ ఉన్నింది. ఇదైతే చాలా అల్లరి చేసింది, కిచ్ 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 అని చెప్పి అరుస్తూనే ఉన్నింది. ఇక్కడ చూస్తే ఇది జంగిల్ క్యాట్. నేను దీన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతకుముందు ఏ జూలో చూడలేదు, ఇక్కడ చూస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చి బెంగాల్ టైగర్. ఒకటేమో సైలెంట్గా కూర్చోండి, ఇంకోటేమో తిరుగుతూనే ఉంది. పిల్లలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు, కిడ్స్. అండ్ ఆ రోజు మంచిగా ఎండ ఉన్నింది, సో మంచిగా క్యాప్ పెట్టుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చీటా ఉంది. కరెక్ట్ టైంకి అది పైకి లేసి తిరుగుతూ ఉంది. అంతకు ముందు వరకు అది కూర్చొనే ఉన్నింది. వియాన్, కెవిన్ అయితే క్యాప్ పెట్టుకొని ఈ ఎండలో తిరగడానికి మంచిగా ప్రిపేర్ అయిపోయినారు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఒక టైగర్ వస్తూ ఉంది. మేము ఏ ప్లేసెస్కి వెళ్ళినా కానీ కామన్గా మా లిస్ట్లో ఉండేది జూ అండ్ బోటింగ్. ఎక్కడన్నా ఉంటే బోటింగ్, జూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ వియాన్ బోటింగ్ కానీ జూ కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ జూకి ఒక రోజంతా టైం స్పెండ్ చేయొచ్చు. వియాన్ కూడా మంచిగా ఎంటర్టైన్ అవుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా జూ అనేది ఆప్షన్లో ఖచ్చితంగా ఉంటుంది. పక్కనే లక్కీ పాప చూస్తూ ఉంది. ఇదైతే ఓల్డెస్ట్ టాటాయిస్. అండ్ ఇక్కడ ట్రైన్ కూడా ఉంది, టాయ్ ట్రైన్. పక్కనే క్రొకోడైల్స్ ఉన్నాయి. క్రొకోడైల్స్ అయితే పెద్దగా ఎక్కువ ఏం లేవు, ఒక 3 or 4 మాత్రమే ఉన్నాయి. అండ్ వాటర్ కూడా బాగా డర్టీగా ఉన్నింది. క్లీనింగ్ ఏం చేసేటట్లేరు వాళ్ళు, మెయింటెనెన్స్ లేదు. చాలా మంది స్కూల్ కిడ్స్ వచ్చారు. లక్కీ చూస్తున్నారు కదా, లక్కీ ఇక్కడ ఫుల్ డ్యాన్స్ వేస్తూ హ్యాపీగా ఉంది. తను ఎంటర్టైన్ అవుతూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంది. బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజు. తిరుగుతుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఫుల్ చూడండి ఎలా క్యూట్గా రన్నింగ్ చేస్తూ ఉందో. ఇక్కడ జిరాఫీ ఉంది, మీకు కనిపిస్తుంది కదా, అదిగోండి జిరాఫీ. అది ఫుడ్ తింటూ ఉన్నట్టుంది. దానికి హైట్కి సరిపడినట్టు ఫుడ్ పెట్టారు, లైక్ బిన్ లాంటి దాంట్లో. స్కూల్ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ వెకేషన్ టైం. అండ్ ఇక్కడ ఇవి చూడండి, డీర్ ఫైటింగ్ జరుగుతుంది. మీరు ఎప్పుడైనా చూసినారా?
నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి కూడా ఫైట్ చేసుకుంటాయా అని. పిల్లలు బాగా అల్లరి చేశారు టాయ్ ట్రైన్ ఎక్కాలని. లాస్ట్లో వాళ్ళని కూడా ఎక్కించాము, బట్ ముందుగానే మోటివేట్ చేసాము. మీరు జూ అంతా తిరిగితే స్టార్టింగ్లో ఉంటుంది ట్రైన్ టికెట్, సో అక్కడి వరకు తిరగండి అంటే పాపం ఓపిక్గా తిరిగి లాస్ట్కి వచ్చి టాయ్ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంకో రౌండ్ వేశారు. ఇక్కడ హిప్పో ఉంది, వాటర్లో కూడా ఒక హిప్పో ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. అదైతే చాలా సేపు అక్కడే ఉండింది. మేము ఒక 10 minutes వెయిట్ చేసాం అది అక్కడ బయటకు వస్తుందేమో అని, బట్ అది హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉండింది. అండ్ ఇక్కడ వచ్చేమో జీబ్రాస్. నెక్స్ట్ దాని తర్వాత సుధా కార్ మ్యూజియంకి వచ్చాము. ఇవి అక్కడ టికెట్స్ పర్ పర్సన్ 130 150 ఉన్నాయి. ఈవెన్ కిడ్స్ కూడా లక్కీ కూడా మేము టికెట్ తీసుకున్నాం 120 రూపీస్ అనుకుంటా ఐ థింక్ సో. కానీ వర్త్, బికాస్ ఇది చాలా ఎగ్జైటెడ్గా ఉన్నింది. లోపలికి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను నేనైతే. మీరు కూడా హైదరాబాద్లో ఉన్నా లేదా హైదరాబాద్కి వెళ్ళినా ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, షూ, హ్యాండ్ బ్యాగ్, అంబ్రెల్లా, ఇక్కడైతే హీల్, ఇవన్నీ కార్స్. ఇది చూడండి ఎగ్జైటెడ్గా ఉంటుంది. లిప్స్టిక్ కార్ ఉంది, పక్కనే సోఫా కార్ ఉంది. జనరల్గా పిల్లలు టాయ్స్ చూస్తే ఎలా ఎగ్జైట్ అవుతారో అలాగా ఆ రోజు మేము ఎగ్జైట్ అయ్యాము. ఇన్ని వెరైటీస్ ఆఫ్ కార్స్ అని చెప్పి. అక్కడ చెస్ బోర్డ్ టైప్లో ఉంది, కాఫీ మగ్, అండ్ దెన్ బర్గర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటివే, వాళ్ళు ఆల్రెడీ రోడ్ మీద వాటిని రన్ చేస్తున్నారు. బికాస్ అక్కడ ఒక ప్రొజెక్టర్ వేసి దాంట్లో వీడియో వేస్తూ ఉన్నారనమాట. అవి రోడ్ మీద రన్ అయినప్పుడు తీసిన వీడియోస్. ఇక్కడ చూస్తున్నారు కదా, కెమెరా, పెన్సిల్, అరేజర్, పెన్, డాల్, అండ్ దెన్ ఫుట్బాల్, జ్యువెలరీ, ఇవన్నీ కార్స్. క్రికెట్ బ్యాట్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. వియాన్కి చూపిస్తే వియాన్ ఎగ్జైట్ అవుతున్నాడు, వియాన్కి చూపిస్తూ నేను కూడా ఎగ్జైట్ అయ్యాను. వావ్ అని. నేను అందుకే చెప్తున్నాను మీరు ఖచ్చితంగా సుధా కార్ మ్యూజియం విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా వింటేజ్ కార్ కలెక్షన్స్. చాలా థ్రిల్లింగ్గా ఉన్నింది, ఎగ్జైటెడ్గా కూడా ఉన్నింది. ఐ హోప్ మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎంత పెద్ద బైక్ మీద ఎక్కి కూర్చోన్నాను. ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్